మన వచ్చిండు మిస్టర్ కమేడియన్ కేర్ ఆఫ్ భువనగిరి. మిస్టర్ కమేడియన్ కేర్ ఆఫ్ భువనగిరి ఇక వచ్చేసిండు చూడండి ఒక్కసారి. ఇగో సరే సరే కానీ మా భువనగిరి ప్రజల అదృష్టం, మాకొక పొలిటికల్ ఒక ఎంటర్టైన్మెంట్ చేసేందుకు ఎవరు లేని సందర్భంగా మా భువనగిరి ప్రజలు దేవుళ్ళు గొప్పోళ్ళు, చాలా గొప్పోళ్ళు ఒక ఎంటర్టైన్మెంట్ చేసేందుకు ఒక అజ్ఞానిని అంటామా, ఒక అవగాహన లేని వ్యక్తిని అంటామా మేము ఎంపీగా ఎన్నుకున్నాం. మా భువనగిరి గొప్పతనం అంటామా. ఆ పర్సన్ ఇలా ఇంకొక కామెడీ చేసిండు. ఇదే మిస్ మ్యాగీ మిల్లా వ్యవహారంలో ఇంకొక కామెడీ చేసిండు. ఆ కమేడియన్ ఏం మాట్లాడిండో ఒకసారి చూద్దాం, చూడండి. లెట్స్ సీ. నేను ఇప్పుడు ఏమంటా అంటే నాకు డౌట్, ఈ నల్లధనం అన్ని దేశాలలో వీళ్ళకు ఆల్రెడీ స్టాక్స్ ఆడ ఉన్నాయి కాబట్టి ఆమె కూడా వీళ్ళు ఏమైనా మేనేజ్ చేసి తెలంగాణను రోడ్డు మీదకి లాగాలి, తెలంగాణ మేనేజ్ చేయడంలో మేనేజ్మెంట్ లో రేవంత్ రెడ్డి చెంచాలు అంటే మీలాంటి వాళ్ళకి తెలిసినంతగా ఎవరికి తెలియకపోవచ్చు. నాకు తెలిసి ఆయన తెలిసినంతగా మీకు తెలిసినంతగా ఎవరికి తెలియకపోవచ్చు. ఇంకా చెప్పు. పెట్టాలని వీళ్ళకి లోపల ఆమె వెళ్ళిపోతుంది, లండన్ వెళ్ళిపోయింది, కొద్దిగా ఆమె నారాజు ఉందని ఏమన్నా ఇన్ఫర్మేషన్ లోపల ఉన్న ఇచ్చుంటే వీళ్ళని పంపించి ఆమెకి ఏదైనా డబ్బులు గిబ్బులు మాట్లాడి ఆమెతో స్టేట్మెంట్ ఇప్పించి ఉండొచ్చు. నాకు డౌట్ ఇది. కమెడియన్లకు ఇట్లాంటి డౌట్లే వస్తాయి కానీ కామెడీ చేసుకుంటోళ్ళకు ఇంతకు మించిన డౌట్ ఇంకోటి ఏముంటుంది చెప్పు. కామెడీ చేసేటోళ్ళకు సోయి ఉందా? చామల కిరణ్ కుమార్ రెడ్డి నీకు నువ్వు ఎంపీవా లేకపోతే చెప్పరాశిగాడివా? నువ్వేంటి చెప్పు అసలు? నువ్వు ఒక అధికార పార్టీ, రాష్ట్రంలో అధికార పార్టీ ఎంపీవి. నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఇట్లాంటి వేగ ఆరోపణలు చేయకుండా ఒక కమిటీ వేసి నిజంగానే మరి ఆమెతోటి ఎవరన్నా చేపిస్తున్నారా కామెంట్లు? జేపీ కదా, ఎందుకు ఇంత చిల్లర మాటలు మాట్లాడి ఆ స్థాయిని దిగజార్చుకుంటావు? ముఖ్యమంత్రి ఎట్లా తయారైండు, వాళ్ళ కింద ఉన్నటువంటి చెంచాలు మీరు ఎట్లా తయారయ్యారు? గిదా మీరు చెప్పేటువంటిది? సిగ్గు లేకుండా మీ మీద ఆరోపణలు వస్తే దాన్ని సరి చేసుకోవాల్సింది పోయి, ఇది చేయాల్సింది పోయి, మళ్ళా వచ్చేసి ఆమెతోని చెప్పించిరు కావచ్చు, వాళ్ళు నల్లధనం ఉంది కావచ్చు, ఇది కావచ్చు అని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు ఒలించినట్టు లేవు. సోయి ఉందా కొంచెమన్నా? మంచిగానే సోయిలో ఉండే మాట్లాడుతున్నావా? సోయి తప్పి మాట్లాడుతున్నావా? పొద్దుగాల ఏమన్నా జ్యూస్ లాంటి దాగొచ్చినావా? మా వెంకటరెడ్డి తాగుతాడు చూసినావా ఆ జ్యూసు? ఆ జ్యూస్ లాంటిది ఏమన్నా దాగొచ్చినావా? ఏం మాట్లాడుతున్నావా? కొంచెమన్నా సోయి ఉండాలి నీకు. అడ్డిమారి గుడి దెబ్బలకు గెలిచినావు నువ్వేదో. ప్రజలు ఏమరపాటునో పొరపాటునో నీకు ఓటేస్తే నువ్వు గెలిచాడ కూర్చొని ఎగురుతా ఉన్నావు. గామ కాడుకోయంటే పసిరిచ్చి మాట్లాడిస్తారు. ఏమన్నా ఆరోపణలకు కొంత అతికితట్టు ఉండాలి. అబద్ధాలు ఆడితే కొంచెమన్నా జర్రా, అరే మనకి ఇది ఆడేది అబద్ధము అనేది అర్థం కావాలి. నీకు డౌట్ అంట, నీ డౌట్ సల్లగా ఇంత పెద్ద డౌట్ నీకు తప్ప ఇంకెవడికి రాదు లోకంలో, ప్రపంచంలో. ఒకసారి చూసుకున్నావా నీకు నువ్వు? మనం ఏం మాట్లాడుతున్నావు? నేను ఎంపీని రా బాబా అని మీరు నాకు తెలిసి నువ్వు ముఖ్యమంత్రి గారు ఒక 2 సార్లు అద్దంలో చూసుకొని నేను ముఖ్యమంత్రిని అని అద్దంలో చూసుకొని ఆయనకైనా ఫీల్ అవుతాడు కావచ్చు. మీరు కూడా అంతే. కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీలు అరే నేను ఎంపీని కదా అని చెప్పేసి, ఎందుకంటే చిల్లరగా ఉన్నారుగా మనడదాకా. మీరు ఇంకా అట్లనే చిల్లరేషాలే ఇస్తున్నారు. మీరు ఎంపీ అన్న సోయి నీకు లేదు, ముఖ్యమంత్రి అన్న సోయి ఆయనకు లేదు. మీరు అద్దాలలో చూసుకొని అప్పుడు అది చేయాలి. ఎంత చిల్లర వ్యాఖ్యలు చూడండి ఒకసారిగా. నేను ఇప్పుడు ఏమంటా అంటే నాకు డౌట్, నల్లధనం అన్ని దేశాలలో వీళ్ళకి ఆల్రెడీ స్టాక్స్ ఆడ ఉన్నాయి కాబట్టి ఆమె కూడా వీళ్ళు ఏమైనా మేనేజ్ చేసి తెలంగాణను రోడ్డు మీదకి లాగాలి, తెలంగాణ ఇబ్బంది పెట్టాలని వీళ్ళకి లోపల ఆమె వెళ్ళిపోతుంది, లండన్ వెళ్ళిపోయింది, కొద్దిగా ఆమె నారాజు ఏమన్నా ఇన్ఫర్మేషన్ లోపల ఉండవడం ఇచ్చుంటే వీళ్ళని పంపించి ఆమెకి ఏదైనా డబ్బులు గిబ్బులు మాట్లాడి ఆమెతో స్టేట్మెంట్ ఇప్పించి ఉండొచ్చు. నాకు డౌట్ ఇది. సో ఇట్లా ఈ రకంగా వ్యాఖ్యలు చేసి ప్రజలని ఏమంటారు దాన్ని, ప్రజలని మరింత కన్ఫ్యూజన్లో వేయడానికి ఇలా తప్పును ఇప్పుడు ఏదైనా సరే ఎవడైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పు ఇక్కడ ఖండాంతరాలు ఉంది కదా. కేటీఆర్ ఏమో తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలు దాటిస్తా ఉంటే వీళ్ళేమో మన పరువుని ఖండాంతరాలు కాదు ప్రపంచం మొత్తం పరువు తీస్తూ ఉన్నారు. పెద్దగా అందాల పోటీల వల్ల గేమ్ చేంజర్ కాదు, షేమ్ అయిపోయింది. తెలంగాణ పరువు పోయింది. ఇప్పుడు ఈయన వ్యాఖ్యలు ఎట్టున్నాయంటే ఎప్పుడైతే ఇప్పుడు నేను ఇంతకుముందు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా చాలాసార్లు చెప్పిన, రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దొంగతనము, రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యవహారం బయటకు రాకుండా ఉండడం కోసం ఆయన చేస్తున్నటువంటి పని విషయంలోనే ఇతరుల మీద ఆరోపణలు చేస్తూ ఉంటారు. సో అట్లా
వీళ్ళ తప్పు బయట పడకుండా వీళ్ళే ఇతరుల మీద ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఇంకో గిది వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారం. సో కాబట్టి ఇట్లాంటి వ్యక్తుల వ్యవహారాన్ని మనం ఎప్పటికప్పుడు పసిగడుతూ ఉండాలి. కాంగ్రెస్ పార్టీని క్షుణ్ణంగా పరిశీలిస్తే అదే జరుగుతుంది.